సార్ శ్రీరామ్ గారు, విజయసాయిరెడ్డి గారు తిరుమలలో దర్శనానంతరం మాట్లాడిన మాటలు, కొండ మీద అసలు ఎవరూ కూడా రాజకీయాలు మాట్లాడొద్దు అని చెప్పేసి పదే పదే పెద్దలు చెప్తుంటా. అంటే మరి ఈయన పెద్దలు కాదేమో అయితే, లేకపోతే రూల్స్ ఈయనకి ఒక్కడికే ఏమైనా సెపరేట్గా ఉంటాయో. అలాగే నేను ఒక్కడే వైలేట్ చేయటమేం కాదు, చాలామంది వైలేట్ చేస్తున్నారు. మరి రోజా కానీ, లేదంటే ఈరోజు విజయసాయిరెడ్డి కానీ ఈ మధ్య కొంత నిగ్రహించుకుంటున్నారు. అంతకుముందంటే అందరూ మాట్లాడేవాళ్ళు కాబట్టి మాట్లాడేవాళ్ళు. ఎప్పుడైతే ఈ లడ్డు అంశం ఒకటి, కల్తీ నెయ్యి, ఈ పరకామణి ఇటువంటి అంశాలు బాగా ప్రజల్లోకి చర్చకు వచ్చిన తర్వాత అసలు కొన్ని విధి విధానాలు పాటించాలి అని చెప్పేసి అన్నారు. మరి అది బై రూల్ పెట్టారో లేదో నాకు తెలియదు, కానీ ఆ తర్వాత చాలామంది ఎప్పుడన్నా అక్కడ మీడియా వాళ్ళు అడుగుతున్నా కానీ ఇది కరెక్ట్ కాదులేండి, కొండ మీద ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదు, తర్వాత మాట్లాడదాము, వచ్చిన సందర్భం అది కాదని కొంతమంది దాన్ని పాటిస్తున్నారు ఇంతకుముందు పోల్చుకుంటే. మరి మహానుభావుడు పెద్ద మేధావని చెబుతాడు, అవన్నీ మరి మర్చిపోతాడో లేకపోతే తనకి రూల్స్ వర్తించు అనుకుంటాడు. అది నాకు ఫస్ట్ వైలేషన్గా కనపడింది. ఇది ఈ రాజకీయ పార్టీ ఇదంతా. ఈయన రాజకీయ పార్టీ ఏంటండి, ఈయన ఆర్థిక నేరస్తుడిగా తెలుసు జనాలకి, లేదంటే కనుక ఆడిటర్గా తెలుసు, జిత్తులు మారి నక్కగా తెలుసు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడని తెలుసు. ఏ పార్టీ తరపున ఉంటాడో తెలియదు, ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాడో తెలియదు. ఇంకా మాట్లాడితే వైసీపీ పార్టీని కూడా ఇప్పుడు దుమ్మెత్తిపోస్తున్నాడు, క్వార్టరీ అంటాడు. మరి అదే వైసీపీ పార్టీలో సెకండ్ ఇన్ కమాండ్గా ఉత్తరాంధ్ర మొత్తాన్ని కొల్లగొట్టారంటేనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈడ్చి తంతే బయటికి వెళ్ళిపడ్డాడు. ఇప్పుడు అదేమంటే నేనే రాజీనామా చేశా అని చెప్పేసి అంటాడు. మరి బీజేపీకి తన ఎంపీ సీట్ని త్యాగం చేశాడు. మరి ఆ బీజేపీ వాళ్ళు ఎందుకు చేర్చుకోవడం లేదో అర్థం కావడం లేదు. సో ఏ పార్టీలోనూ దిక్కుతోచక అన్నీ కూడా మూసివేయబడి ఇప్పుడు కొత్త పార్టీ పెడతాడంట. ఈయన మన వాయిస్ని వినిపిస్తాడంట. ఈయన ఈ ఆర్థిక నేరస్తులుగా ఉన్నటువంటి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి నీతివంతమైన రాజకీయాలు చేస్తూ ప్రజాగళాన్ని చట్టసభల్లో వినిపిస్తాడంట. సార్ వినడానికి చాలా ఎబ్బెట్టుగా ఉంది. అసలు ఎవరన్నా కేర్ చేస్తారా? అసలు ఈయన ఎవరైనా దేకుతారా అసలు? లేకపోతే దీని వెనకాల ఏమైనా పొలిటికల్ ఎజెండా ఏమన్నా ఉందా? కుట్రకోణం, కాన్స్పిరసీ? ఇది ప్రజల మీద ఆయనకి ఉన్న నమ్మకం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు పనికిరాని వాళ్ళు, వీళ్ళు అసలు ఆలోచించలేరు, వీళ్ళకి బుర్ర లేదు, నేను ఏటు అని తెలిసినా కూడా నేను ఉత్తరాంధ్రలో ఎన్ని అక్రమాలు చేశానో తెలిసినా కూడా ఒక పార్టీలోంచి బయటకు రావాల్సిన పరిస్థితులు, బలవంతాన బయటకు రావాల్సిన పరిస్థితులు వచ్చినా కూడా ఇవన్నీ చూసిన తర్వాత కూడా నన్ను ఇంకా కూడా ఈడీ వెంబడిస్తుంది. ఎప్పుడు చూసినా కూడా ఈడీ వాళ్ళు విజయసాయి రెడ్డి గారు ఎక్కడున్నారు, రెండింటితో మాట్లాడాలని పిలుస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇన్ని జనాలందరూ చూస్తున్నా కూడా నేను పార్టీ అంటే నాకు ఓట్లేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలు అని బహుశా ఆయన అనుకుంటున్నట్టున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎప్పటికప్పుడు ఎవరెవరికి కొర్రు కాల్చి వాత పెట్టాలో బాగా తెలిసిన వాళ్ళు అనేది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఎప్పటికప్పుడు కర్ర కాల్చి వాత పెడుతుంటారు, ఎవరికి చేయాలో అలా చేస్తుంటారు. ఇది మనం చూస్తున్నాం. కాదు ఈయనకి ఏంటంటే అతి తెలివితేటలు. ఇందాక మీరు చెప్పినట్టు ఆయన కూడా ఈ మాట అన్నాడు, ఈ తిరుమలలో ఇంకెక్కువ మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడను, మిగతావన్నీ కూడా ఈ నెలలోనే మళ్ళీ ఎప్పుడో విజయవాడ చెప్తా అన్నాడు. అంటే ఈయనకి తెలుసు అక్కడ మాట్లాడకూడదు రాజకీయాలని, అయినా సరే చెప్పదలుచుకుంది చెప్పి మళ్ళీ నేను ఇక్కడ అంతా నేను పాటిస్తున్నానని కూడా. అంటే అతి తెలివితేటలు అంటారు వీటిని, అతి తెలివితేటలు అంటారు. ఈ అతి తెలివితేటలు చూపించే వాళ్ళకి ఎలా కర్రు కాల్చి వాత పెట్టాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాగా తెలుసు. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు కానీ ఈయన మాకు ఎప్పటి నుంచో ఇన్ఫర్మేషన్ ఉంది, ఈయన పార్టీ పెట్టబోతున్నాడని గత నెల రోజుల నుంచి మీడియాలో వస్తుంది తప్ప అంతకుముందు 6 నెలల నుంచే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదో కొంతమంది రెడ్లు వెనకేసుకుని రెడ్లు వెనకాల ఉన్నారనేది కొంత వస్తున్న వార్త. ఫైనాన్షియల్ గా కొంతమంది నెల్లూరు రెడ్లు, ఇంకా కొంతమంది ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో మనకేం ప్రయోజనం జరగలేదు అనుకుని భావిస్తున్న రెడ్లు కొంతమంది ఈయన ప్రోత్సహిస్తున్నారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఉత్తరాంధ్రలో ఒక 2 అన్నదమ్ములు ఉన్నారు. అందులో ఒక ఆయనేమో ఉప ముఖ్యమంత్రిగా చేశాడు, ఒక ఆయన మంత్రిగా చేశాడు. వాళ్ళు ఎవరనేది నేను చెప్పక్కల, ఇప్పటికీ వైసీపీ పార్టీలో ఉన్నారు వాళ్ళిద్దరు. సో అలాంటి వాళ్ళందరినీ కూడా ఈయన కలుస్తున్నాడు, వాళ్ళందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటివన్నీ కూడా నడుస్తున్నాయి, చాలా కాలం నుంచి నడుస్తున్నాయి.
సో మొత్తానికి ఇప్పుడు పార్టీ పెడతాను అని చెప్పి ముందుకు వచ్చాడు. కాకపోతే ఏంటంటే ఈయన ఉద్దేశం వల్ల ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది, కొంత యాంటీ ఇన్కంబెన్సీ మన వైపుకి మళ్ళుతుంది. అది జగన్మోహన్ రెడ్డికి వెళ్లకుండా మన వైపు తెచ్చుకుందాం. ఆ వైసీపీలో ఉన్న ఎవరైతే ఈ అసంతృప్తివాదులు ఉన్నారో వాళ్ళందరినీ మన వైపు తెచ్చుకుందాం. వీళ్ళందరినీ కూడేసి మనం ఒక పార్టీ పెడితే కనుక ఎంతో కొంత మనం సస్టైన్ అవుతాం అన్నది ఈయన ఉద్దేశం అనుకుంటా. కాకపోతే నీలాంటి ఆర్థిక నేరగాళ్ళని ఈ భరించే ఓపిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదండి విజయసాయి రెడ్డి గారు. దయచేసి మీరు గమనించాలి. పైగా మీరేమో ఓ పక్క నుంచి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలం అంటారు, ఓ పక్క నుంచేమో ముందేమో జగన్మోహన్ రెడ్డి నేను విమర్శించనన్నారు, ఇప్పుడేమో విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడిని మాత్రమే విమర్శిస్తానని చెప్తారు. సరే ఇప్పుడు అందరినీ విమర్శిస్తాను అంటే మీకే ఒక క్లారిటీ లేదు. మీ రాజకీయం ఎలా చేయాలి అన్నది మీకే ఒక క్లారిటీ లేదు. ఊరికేదో మేధావిలాగా నలుగురు జూనియర్ వీళ్ళు ఎవరైతే ఈ విలేకరులు దొరుకుతారో వాళ్ళ దగ్గర మీ తెలివితేటలు చూపించి ఆ విలేకరిని అరే ఒరే అని మాట్లాడి మీరేదో పెద్ద గొప్ప అనుకుని మాట్లాడడం తప్ప మీకు తెలిసింది జీరో రాజకీయంలో. కాబట్టి ఏంటంటే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రోత్సహించరు. ఇది క్లియర్. ఎందుకంటే మీరు కేవలం బి పార్టీగా, వైసీపీకి బి పార్టీగా మీరు రాబోతున్నారు అనేది చాలా మంది మాట్లాడుతున్న మాట. అది వాస్తవమా కాదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కానీ మీ అంటే మీరు జగన్మోహన్ రెడ్డికి మిమ్మల్ని పంపించాడనేది నా ఉద్దేశం కాదు. కానీ వైసీపీ పార్టీలోనే చీల్చికి తీసుకొచ్చి అందులోంచే కొంతమందిని తెచ్చుకొని ఇలాంటి ప్రయత్నాలు చేయాలనేది మీ ఉద్దేశం అనేది అందరికీ ఓపెన్ సీక్రెట్. ఇలాంటి రాజకీయాలని ఎవ్వరు కూడా ప్రోత్సహించరు. నిజంగా మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడదలుచుకుంటే కనుక మొదటి నుంచి మాట్లాడుండేవాళ్ళు. ఒక రోజేమో వ్యవసాయం చేస్తానంటారు, ఒక రోజేమో ఈడీ దగ్గర ఉంటారు, ఒక రోజేమో పార్టీ పెడతానంటారు, ఒక రోజేమో జగన్మోహన్ రెడ్డికి నాకు ఏమీ గొడవలు లేవంటారు. మీరు ముందు క్లారిటీ తెచ్చుకుంటే మీ గురించి క్లారిటీ ప్రజలకు వస్తుంది. అందువల్ల ఏంటంటే రాజకీయాల్లో ఇంకా అమాయకులు ఉన్నారు, ప్రజలు అమాయకంగా ఉన్నారు అనుకోవడం భ్రమ. ఇలాంటి భ్రమల్లోంచి ఎంత తొందరగా ఈయన బయటపడితే ఆయనకి అంత మంచిది. అసలు ఈ రాజకీయ పార్టీ పెట్టకుండా ఉంటే మంచిది. పెడితే మాత్రం అనవసరంగా అదేదో సినిమాలో లాగా అనవసరంగా డబ్బులు వేసి తప్ప ఏం ప్రయోజనం లేదు. ఎన్ని సినిమాలు వేసి వచ్చారు మీరు? ఎందరి నుంచి వచ్చారు? డీజిల్ ఎంత బొక్క? ఇవన్నీ మా బ్రహ్మానందం చెప్తాడు. అలాగా ఈయన రాజకీయ పార్టీ పెడితే అనవసరంగా ఆయనకి డబ్బులు బొక్క తప్ప ఏ ఉపయోగం ఉండదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుకుంటున్న మాట.